ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిలోత్తమ రివాల్వర్ తీసుకొని వచ్చి నేత్రికి గనుగురు పెట్టగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. విశాల్ చాలా టెన్షన్ పడిపోతూ అమ్మ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అయితే నేత్రి మాత్రం ఏమీ భయపడకుండా దీపావళి అయిపోయి చాలా రోజులు అయిపోయినా కూడా ఇంకా బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అది బొమ్మ తుపాకీ కాదు, ఒరిజినల్ అని వల్లభ చెబుతాడు. అమ్మ ఏం చేస్తున్నారో మీరు అని విశాల్ అడుగుతూ ఉంటే, దగ్గరికి రావాలి అని ఎవరు ప్రయత్నించకండి విశాల్ అని తిలోత్తమ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రాకండి బాపు గారు, వస్తే మీకు ప్రమాదం అని నేత్రి చెబుతూ ఉంటుంది. ఎక్కడి నుండో ఊడిపడిన ఈ దొంగ నయని కథ ఏంటో నేను తేల్చి పాడేస్తాను అని తిలోత్తమ చాలా కోపంగా చెబుతూ ఉంటుంది. మీ దగ్గర ఏమైనా ఉన్నది నయని వదిన కాదు అని సాక్ష్యం ఉందా అమ్మా, చూపించమ్మా అని విక్రాంత్ అడుగుతూ ఉంటాడు. లేదని తిలోత్తమ చెబుతోంది. నన్ను బెదిరిస్తే మీకేమొస్తుంది అని నేత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. నిజం నిజం నాకు కావాలి. నేను ఊరికే బెదిరిస్తున్నాను అని అనుకోవద్దు. నేను రివాల్వర్ నొక్కానంటే అరక్షణంలో నీ తల ముక్కలైపోతుంది అని తిలోత్తమ అలా రివాల్వర్ గురిపెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి నేత్రి ఎలా వార్నింగ్ ఇస్తుంది? ఇప్పుడు ఉన్నట్లుండి నయనిలా మారిపోయి తిలోత్తమకి చిక్కలు చూపిస్తుందా?